హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సర్వే జన సుఖనో భవంతు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది నోట్లో నుంచండి భయం అనే పదం వినిపిస్తుంది. ఒకటండి, భయమైన ధైర్యమైన అది చాలా మంది అంటారు. ఏదైనా భయభక్తి రావాలి, నేను పుట్టుకతోనే ఇంత ఇలా చెప్తుంటారు. చాలా పొరపాటు అండి. ఏది పుట్టుకతోనైతే రాదండి. మనం పెరిగే కాలక్రమేణా, మనం పెరిగే పరిస్థితులు, మనం నడిచే నడత, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఇంట్లో పరిస్థితులు మనల్ని ధైర్యవంతులైనా పిరికి వాళ్ళనైనా చేయగలిగేవి మన పరిస్థితులేనండి. చాలా మంది పరిస్థితులకి బలహీనమైపోయి వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోతారు. ఇది నేను చేయలేను, ఇంకా నా జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇంకా నా వల్ల ఏది కాదేమో అని చాలా మంది అండి వాళ్ళే మదన పడుతుంటారు. పక్క వాళ్ళకు కూడా చెప్పలేనంత అధైర్యం అనేది, పిరికితనం అనేది వాళ్ళు చోటు చేసుకుంటుంది. ఏదైనా అండి, ఒకటండి గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి చాలా మంది అనుకుంటారు, స్కూల్లో ఒక టీచర్ పిలుస్తుంది, ఏమో అబ్బాయినైనా అమ్మాయినైనా వచ్చే స్పీచ్ ఇమ్మంటారు. అమ్మో టీచర్ నాకు భయం, నేను రాను, అమ్మో నేను రాను. లేచి క్లాస్లో ఒక సాంగ్ పాడమంటారు, అమ్మో నాకు భయం, నాకు సిగ్గు. దేనికంటే సిగ్గు, దేనికండి భయం? ఇక్కడ మనం ఏ మిస్టేక్ చేయటం లేదు. చేయనప్పుడు మనం దేనికి సిగ్గుపడాలి, దేనికి భయపడాలి? టీచర్ గారే నిన్ను వచ్చి పాడమన్నప్పుడు సిగ్గెందుకు? ఎందుకంటే నా క్లాస్లో చాలా మంది ఫ్రెండ్స్ చూసానండి, ఇలాగే అనేవారు. మనిషిలోని ముందు ఫియర్ అంటే భయం అనేది పోవాలి. అది పోయినప్పుడే మనిషి తను ఎదగలడు. నేనింతే, నా జీవితం ఇంతే, వీళ్ళెవరో నన్ను ఏదో చేస్తారు, వాళ్ళెవరో ఏదో చేస్తారు, పరిస్థితులు నాకు అనుకూలించట్లేదు. పరిస్థితులు ఎవ్వరికి అనుకూలించవు. పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోగలిగినప్పుడే మన యొక్క జీవనం అనేది ముందుకు సాగించగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక్క ఉదాహరణ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నా జీవితంలోనే జరిగింది. యాక్చువల్లీ నేను డిగ్రీ చదువుతున్నాను అప్పుడు. ఆ టైంలోని నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవడం అనేది చాలా అలవాటు అన్నమాట. నాకు ఇంటికి వెళ్ళిపోతేనే నాకు ఎందుకు అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటే నాకెందుకు నా ఇంట్లో నాకు మనశ్శాంతిగా అనిపించేది. నేను ఉండను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఉండే మనస్తత్వం అయితే నాకు కాదు. ఎప్పుడైనా మా తాతయ్య గారు చిన్నప్పుడు అనేవారు, తన ఇంట ఇంత గింజ అయినా చాలు, పొరల ఇంట భుజించు పాయసాన్నంబు కన్నా. మన ఇంట్లో మనం గింజ వేసుకొని తిన్నా అదో పీస్ఫుల్, అదో ఆనందం. ఎందుకంటే మన ఇల్లు అన్న ఆనందం ఉంటుంది. సో ఇలాగే నేను కాలేజీ చదివే డేస్ లోని ఎందుకు ఆఫ్టర్నూన్ అయిపోయింది క్లాసులు. అయిపోతే సర్లే ఇంకా టైం ఉంది, ఎందుకంటే బస్ పాసులు కదండి. బస్ పాస్ 5 కానీ ఎలో చేయడు. సర్లే ఇప్పుడు వెళ్ళినా బస్ పాస్ ఎలో చేయడం, మళ్ళీ టికెట్ తీసుకోమంటాడు కండక్టర్. ఎందుకని మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయిని నేను కాలేజీ చదువుతున్న ఊర్లోనే ఇచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 hours 3 hours స్పెండ్ చేశాను. కూర్చున్నాను, టీవీ చూశాను, కాసేపు ఆడుకున్నాను. పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా. సరే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాను అక్క అని నేను బయలుదేరి బస్ స్టాండింగ్ అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత బస్సులు లేవండి. వర్షం స్టార్ట్ అయింది, గాలి వాన తుఫాను. బస్సులు చాలా లేటుగా వచ్చాయి. నాకు బస్సు వచ్చేసరికి 7 అయిపోయింది. 5 బస్సు అనేది లేదు. అది 7 అయిపోయేసరికి ఇక చీకటి. అంటే ఆల్రెడీ గాలి వాన తుఫాను కదా, ఎక్కడికక్కడ లైట్లు కూడా కట్ అయిపోతాయి. పల్లెటూరులోనైతే చెప్పవసరం లేదండి, మాదైతే విలేజ్. ఇక కట్ అయిపోతాయి కదా. ఇక బస్సు దిగానండి నేను. బస్సు దిగిన తర్వాత ఊళ్ళోని ఒక్కరు లేరండి, అందరూ తలుపులు వేస్తే ఉంది. నేను ఈ 7 బస్సు ఎక్కితే నేను 8కి మా ఊళ్ళో దిగాను. అంటే 1 hour జర్నీ మా ఊరికి. నేను చదువుకున్న ఊరి నుంచి మా ఊరికి 1 hour జర్నీ. చుట్టూ నిర్మానుషంగా ఉంది బస్సు దిగిన తర్వాత. మోకాళ్ళు దాటిన పైకి ఇంకా నీళ్లు ఉన్నాయండి. మోకాళ్ళు దాటిపోయి నేను నడుస్తుంటే వాటర్. ఎక్కడ కిక్కురుమన్న జనం లేదు. అక్కడి నుంచో కుక్కల అరుపులు, కూ అని అరుపులు, బోబో అని అరుపులు. కానీ నేను బ్యాగ్ ఒకటి వేసుకొని వింటరా దేవుడా బాబు, ఏంటి ఇలా ఉంది ఊరు. ఫోన్లు కూడా లేవండి చేతిలోని, చిన్న ఫోన్లు కూడా లేవు. ఇప్పటికి చిన్న ఫోన్స్ ఉన్నాయి, నేను చదువుకున్న డేస్ లోని ఫోన్స్ ఉన్నాయి. బట్ మాకైతే కాలేజీలో అప్పుడు ఇచ్చేవారు కదా, పిల్లలకైతే అప్పుడు లేవు. అంటే పిల్లలు రోజువారు డైలీ ఫోన్ తోనే ఉంటుంది కదా జీవితం. ఇక భయం అండి.
మా ఊళ్ళోని బస్సు దిగిన తర్వాత సెంటర్ అండి, సెంటర్ లో బస్ స్టాప్ ఉంటుంది, చిన్ని బస్ స్టాప్, చిన్నది ఒక రూమ్ లాగా. అక్కడ దిగిన తర్వాత మా ఊరు లోపలికి నడవడానికి 10 minutes పట్టుద్దండి. మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఉండిపోయానులే మా అక్కల ఇంటికాడ అనుకున్నారు. కానీ నాకేమో ఉండే మనసు లేదు. నాకు ఇంటికి వచ్చేయాలి ఏ టైం అయినా సరే, అది నా మైండ్ సెట్. అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఉండిపోవాలండి. కానీ ఆ రోజు 5కి వచ్చే కానీ బస్సులు లేవు. అది నా బ్యాడ్ లెక్క. 7కి వచ్చింది, అది 8కి దిగాను. దిగి ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. ఇక నడవాలి కదా, ఎవరిని ఆ టైంలో ఎవరిని హెల్ప్ పడవడానికి కూడా లేదు. భారీ వర్షం, మోకాళ్ళ పై వరకే నీళ్ళున్నాయి, మోకాలు దాటిపోయింది వాటర్. అసలు ఎలా ఉందంటే చీకటి గాఢాంధకారంగా ఉంది. కానీ ఇంటికి వెళ్ళాలి, అక్కడే ఉండిపోలేం కదా. ఇక అప్పటికి సెంటర్ లో హౌస్లు కూడా తక్కువ అండి. ఇప్పుడంటే డెవలప్ అయ్యి సెంటర్ వైపు మెయిన్ రోడ్ల వైపు వస్తున్నారు, కానీ జనాలు అప్పుడు ఎక్కువ ఊళ్ళో ఉండడానికే జనాలు ఇష్టపడేవారండి. నడుస్తున్నానండి, కాళ్ళకేం తగులుతున్నాయో తెలియట్లేదు. పైన ఫుల్ వాన, మెరుపులు, ఉరుములు, ఏం తెలియట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే కరెంటు తీగలు కూడా పడిపోయినాయండి వాటర్లో. స్తంభాలు పడిపోయినాయి, ఇంత గాలి వానేసింది, స్తంభాలు కూడా పడిపోయినాయి. నేను కరెంటు తీగలను కూడా గుద్దుకొని వెళ్ళిపోయానండి. నిజంగా అదృష్టం ఏంటంటే కరెంట్ లేదు. గాలివాన టైంలోని పవర్ కట్ చేసేస్తారు కదండి. మనకు వాన స్టార్ట్ అయిందంటేనే పవర్ కట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయని ముందే విద్యుత్ శాఖ వాళ్ళు తీసేస్తారు. నడుచుకుంటూ అసలు కుక్కల అరుపులు, పాములే ఉన్నాయో పురుగులే ఉన్నాయో ఏమున్నాయో ఏమీ తెలియదండి. ఆ వర్షంలోని ఎంత మోకాలపై వరకు పోకాలు దాటిపోయే నీళ్ళలో నడుచుకుంటూ 10 minutes ఎలా వెళ్ళానంటే అంత చీకట్లో. నిజంగా నేనైనా ఇంత ధైర్యంగా వెళ్ళగలిగానని ఆ క్షణం అనిపించింది. అది నా జీవితంలో ఫస్ట్ ఇన్సిడెంట్ అండి, నా జీవితంలో జరిగింది. ఓహో, అప్పుడు అనిపించింది మనిషికి ధైర్యం అనేది ఒక్కళ్ళెవరు, అది మనలో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ టయానికి. ఇప్పుడు ఒకవేళ చూడండి, మన చుట్టుపక్కల ఎవరు లేరు, ఎదురుగా ఒక పెద్ద స్నేక్ ఉంటుంది. ఎలాగైనా నువ్వు ఆ స్నేక్ ని చూసి పారిపోదామన్నా అది నిన్ను వదలదు, నీకన్నా ఫాస్ట్ గా వచ్చి కరుస్తుంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం. ఏదో ఒకటి మన మైండ్ లో థాట్ అనేది, ఆలోచన అనేది వస్తేనే కదా దాని నుంచి మన ప్రాణం సేవ్ చేసుకోగలం. మనం పారిపోయినా అది కరుస్తుంది, మనకన్నా ముందు వచ్చింది ఎదురుకున్నా కరుస్తుంది. ఎలాగైనా దాన్ని ఉద్దేశం ఏంటి, మనల్ని కరవాలి, అందుకే కదా అది వచ్చి నిలబడింది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, ఆ ఐడియా అనేది మన మైండ్ లో వచ్చింది. ఎలాగైనా ఇది నా ప్రాణం తీయడానికి వచ్చింది, పోరాడితే పోయేదేముంది, గెలిచే అవకాశం ఉండొచ్చేమో. అసలు పోరాడకుండా దద్దమ్మల్లా ఉండిపోతే సుఖమే ఉంటుంది చెప్పండి. ధైర్యం అనేది ఒకరిచ్చేది కదండి, మనకు మనము ఏర్పరచుకునేది. ఆటోమేటిక్ గా పరిస్థితులు మనకు మనల్ని ధైర్యవంతులుగా తయారు చేయగలుగుతాయి. సో అది ఫ్రెండ్స్, ఇదే అండి. చాలా నా జీవితంలో నిజంగా మరి నాకే జరిగినాయో చాలా మందికి జరిగినాయో నాకు తెలియదు, కానీ లైఫ్ లో నేను నిన్నైతే అనుకుంటాను, ప్రతి ఒక్కరికి లైఫ్ లో చాలా ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి మీ ముందు చెప్పుకోగలుగుతాను. చాలా మంది అండి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక్కసారైనా మనిషిలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనిషి ఏది కోల్పోయినా ఫస్ట్ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆ ధైర్యం అనేది వెళ్తే నువ్వు ముందుకు అడిగేయగలవు, గెలుపుని సాధించగలవు. నువ్వు ప్రతిదీ భయము భయము భయము, నాకు ఇది భయము అంటే ఆ భయం నిన్ను ముందుకు నడవని, నిన్ను వెనక్కి లాగితే నువ్వు ముందుకు ఎలా సాగగలుగుతావు, సాగలేవు. ఏదైనా అంతేనండి. చాలా మంది సింహం బోన్లో పడేస్తుంటారు, మేము మూవీస్ లో చూస్తుంటాం, బయట ఏంటి రాజకాలంలో సినిమాల్లో చూస్తుంటాం. సింహం ఎదురుగా వస్తూ ఎలాగైనా ఆ సింహంతో పోరాడకపోతే ఆ మహారాజుని చంపేస్తుంది, సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఆయన పోరాడితే గెలిచే అవకాశం ఉంది కదా. సింహం అమ్మో దీన్ని నేను జయించగలను అంటే ఏమి చేయాలి, దాంతో మనం ఫైట్ చేస్తే మన తెలివితేటలు ఉపయోగించి మేబీ మనమే దాన్ని చంపేయచ్చు. మనకు బలవంతమైన సింహాన్ని చెప్పలేము కదా, పరిస్థితులు మనకు అనుకూలిస్తాయేమో. ట్రై చేస్తే పోయేదేముందండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా జీవితంలో చెప్పిన ఇన్సిడెంట్స్ ఎలా జరిగినాయి. ధైర్యం అనేది ఎక్కడి నుంచో కొని తీసుకురావసరం లేదు ఫ్రెండ్స్. అవి మనం పెరిగిన పరిస్థితుల బట్టి, మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి ఆటోమేటిక్ గా మనకు ధైర్యం అనేది వచ్చేస్తుంది. అంతేగాని పుట్టుకతోనే రావాలి,
పుట్టుకతోనే మేమింత, పుట్టుకతోనే అంత, అవన్నీ సోది మాట. మనమున్న పరిస్థితుల్ని మనం అనుకూలంగా మర్చుకొని మనం మంచివారిగైనా చెడ్డవారిగైనా ధైర్యవంతులుగానైనా నీతిపరులుగైనా నిలబడగలగ చేసేది మనమే. మనం ఉన్న పరిసరాలు, మనం నేర్చుకున్న మంచి జ్ఞానం అనేది మనం ఎప్పటికైనా ముందుకు నడిపించి జీవితాన్ని ఉన్నత మార్గం వైపు కూడా మనల్ని నడిపించగలుగుద్దనేది నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.